హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ చంద్రిక ఫిదా. నేను బాగున్నా, మీ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఎక్కడికి వచ్చామో తెలుసా? విల్ యూ గ్యాస్? ఇంకెక్కడికండి, ఆ కనకదుర్గ అమ్మవారి టెంపుల్కి వచ్చేసాం. మరి ఎందుకు వచ్చామంటే ఈరోజు అమ్మవారికి సారి మహోత్సవం జరగబోతుంది, అలాగే శాకంబరి అవతారం కూడా. సో అది విజిట్ చేయడానికి మనం ఈ టెంపుల్కి వచ్చేసాం. పదండి వెళ్దాం. మనం మెయిన్ రోడ్ మీద దిగి అమ్మవారి గుడికి లోపలికి నడుచుకున్నట్టు వెళ్ళే దారిలో ఇక్కడ కొన్ని గృహలు ఉంటాయండి. ఈ గృహల పేరు అక్కన్న మాదన్న గృహలు. ఇవి వాళ్ళ కాలంలో వాళ్ళు కట్టించిన గృహలు కాబట్టి వాళ్ళ పేర్లు పెట్టారు. సో ఈ గృహల్లో ఒక చోట మహాశివుడు గుడి ఉంటుందండి. సర్ప్రైజింగ్లీ అక్కడికి రోజు ఒక నాగపాము వచ్చి ఆ శివుడి చుట్టూ ఉంటుందంట. అందుకని ఇక్కడికి ఎక్కువగా ఎవరు వెళ్ళరు, కానీ పంతులు గారు మాత్రం రోజు వెళ్ళి పూజ చేసుకుంటూ వస్తారు. ఇక మేము అలా గుళ్ళోకి వెళ్ళిపోయి మా తరపున మేము తెచ్చిన సారీ అమ్మవారికి సమర్పించుకున్నాం. ఈ సారీలో ఒక చీర, చలిమిడి, స్వీట్స్, కొబ్బరికాయ, గాజులు ఇచ్చాం. ఇదేంటి సారి మహోత్సవం అని చెప్పి ఇంత సింపుల్గా కానిచ్చేసింది అని అనుకుంటున్నారా? స్టోరీ అభి బాకీ హే, చూపిస్తాను ఆగండి. మేము వెళ్ళింది సండే అవ్వడం వల్ల ఆ రోజు చాలామంది భక్తులు వచ్చారండి అమ్మవారికి సారి సమర్పించడానికి. అలాగే అదే రోజు శాకంబరి అవతారం వల్ల ఇంకా చాలామంది వచ్చారు. దానిలో కొందరిని మేము ఇలా వీడియో తీసాము. సో వాళ్ళు ఏమేమి సారీ తెచ్చారో అనేది మనం ఇప్పుడు చూద్దాం, అండ్ అది ఎలా సమర్పించుకుంటారు అనేది కూడా చూద్దాం. సో వీళ్ళేనండి నిన్ను వీడియో తీసిన వాళ్ళు. సో వీడియో తీసుకోవచ్చా అని అడగగానే చాలా ప్రేమగా తీసుకోమ్మా అని చెప్పారు. సో చాలా వరకు ఇలాగే ఒక గ్రూప్గా వచ్చి అమ్మవారికి సారీ ఇస్తారు. అలా ఇచ్చినప్పుడు మేళతాళాలతో చాలా ఘనంగా ఇస్తారండి. ఇలా అమ్మవారికి కావాల్సిన పువ్వులు, రకరకాల స్వీట్లు, పళ్ళు అన్నీ ఇస్తారు. అలాగే అది ఇక్కడ చూడండి, ఆ గ్రీన్ కలర్ శారీ ఆవిడ పెట్టుకున్నారు కదా బింది. సో దానిలో ఏముంటుంది అని మాత్రమే నాకు తెలీదు, మీకు తెలిస్తే కమెంట్ చేయండి. సో వీళ్ళు ఇలా వెళ్తుండగా మనం అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చి బయట ఈ గోపురం దగ్గర అమ్మవారి అవతారాలు పెట్టారండి. ఆ అవతారాలు ఎలా పెట్టారో చూద్దాం. సో చూడండి, ఇలా నవరాత్రుల్లో వేసే ప్రతి అవతారాన్ని ఇక్కడ పెట్టారు. బాల త్రిపుర సుందరి దేవిని, గాయత్రీ దేవిని, అండ్ ఇలా అన్నపూర్ణాదేవిని, లక్ష్మీదేవిని, ఇలా నవరాత్రుల్లో ఎన్ని రకాల అవతారాలు వేస్తారో అన్ని రకాల అవతారము యొక్క బొమ్మలు ఇక్కడ సెట్టింగ్ వేసారండి. అలాగే మెయిన్ అమ్మవారు ఈవిడ ఇయర్ మొత్తం ఆ గోపురం బయట ఉంటారు. ఈ అమ్మవారికి శాకంబరి అవతారం వేశారు. శాకంబరి అవతారం అంటే కాయగూరలతో, ఆకుకూరలతో అండ్ ఫ్రూట్స్తో దండలుగా చేసి డెకరేట్ చేస్తారు. ఇలా ఎందుకు చేస్తారంటే పాడి పంటలు అయ్యి సరిగ్గా రావాలి అని, ఏ వరదలు అవి రాకుండా పంట మంచిగా చేతికి రావాలని అమ్మవారికి సమర్పిస్తారు. చూడండి, ఇది కంటిన్యూషన్ ఆ అవతారాలకి. ఇలా 9 రోజులు నవరాత్రుల్లో వేసిన 9 రోజులు అవతారాలు ఆ శాకంబరి అమ్మకి అటు ఇటుగా అరేంజ్ చేశారు. ఆఖరి అవతారం కాళీమాత అవతారం, అండ్ ఇదే లాస్ట్ వాళ్ళు పెట్టిన దానికి. ఇంకా ఒక్కసారి ఆ అమ్మవారి గోపురాన్ని అలా చూస్తే ఇదే బంగారంతో చేసినట్టు వెలిగిపోయింది, అంత బాగుంది. ఇలా ఇక్కడ వర్క్ అయిపోయాక మనం కింద 6th ఫ్లోర్కి వెళ్ళిపోతామండి. 6th ఫ్లోర్లో ఇంకొక అమ్మవారిని పెడతారు. ఆ అమ్మవారికి మనం తెచ్చిన సారీ అంతటిని సమర్పిస్తారు. కానీ ఇది మాత్రం ఇందాక నేను చూపించాను కదా వీడియోలో, ముందు వాళ్ళు తెచ్చిన సారీ ఇలా ఎవరికి తోచింది వాళ్ళు అన్ని రకాలుగా తెచ్చుకుంటారు. స్వీట్, హాట్, ఫ్రూట్స్, గాజులు,
చీర, జాకెట్ ఇలా అమ్మవారికి నచ్చినవి అన్నీ తీసుకువచ్చి ఆ అమ్మవారికి సమర్పించి పూజ చేసుకుంటారండి. మేమైతే జస్ట్ మా మొక్కలమే వెళ్ళాం కాబట్టి జస్ట్ మాకు తోచినట్టు చిన్నగా ఇచ్చేసాం. వీళ్ళు ఒక ఫ్యామిలీయో మరి నైబర్సో తెలియదు కానీ చాలా ఘనంగా చేశారు. శాకంబరి అవతారం కాబట్టి చూడండి, అమ్మవారికి అన్ని ఫ్రూట్స్తో చేసిన అవి దండలుగా వేశారు. అలాగే ఆ మండపాన్ని కూడా ఆకుకూరలతో డెకరేట్ చేశారు. ఇలా పంతులు గారు వాళ్ళు తెచ్చిన సారికి పూజ చేయించి వాళ్ళందరితో పూజ చేయించి హారతినిచ్చి అప్పుడు కొన్ని వాటి నుంచి కొన్ని తీసుకొని మిగతావి వాళ్ళే తీసుకెళ్తారండి. సో ఇవి వాళ్ళు చాలా ఘనంగా తెచ్చింది. ఇంకా మేళతాళాలతో కూడా వాళ్ళు ఇచ్చారు, కానీ మనం అది వీడియో తీయలేకపోయా వర్షం కారణంగా. అంత వర్షంలో కూడా ఎంతోమంది భక్తులు ఆ అమ్మవారికి సారీని సమర్పించారు. మేము వెళ్ళిన రోజు చాలా వర్షంగా ఉంది, కానీ ఆ వర్షంలోనే నడుచుకుంటూ వచ్చి ఇవన్నీ మోసుకొని ఎంతోమంది భక్తులు సమర్పించారు. ఇప్పుడు అమ్మవారికి పూజ చేస్తున్నారు, హారతినిస్తున్నారు. ఆ హారతి తర్వాత ఈ ఈవెంట్ అనేది కంప్లీట్ అవుతుంది. వీళ్ళది కాకుండా ఇంకా కొంతమందిది కూడా వీడియో తీసాము. వాళ్ళు కొంతమంది అయితే అమ్మవారు బొమ్మని కూడా తయారు చేశారు. ఇంతమంది ఆడవాళ్ళు కలిసి ఒకేసారి పూజ చేస్తే ఎంత కళగా ఉందో కదండి. చూడండి, ఇలా చాలామంది వచ్చి కొంతమంది అమ్మవారి బొమ్మని కూడా తయారు చేసి తల మీద పెట్టుకొని తెచ్చి సారీని తెచ్చారు. సో మేమైతే కాసేపు మేము ఇచ్చింది చూసేసి మేము ఇచ్చింది అమ్మవారికి సమర్పించి ఇలాగ కొన్ని ఈవెంట్స్ చూసి మా ఇంటికి మళ్ళీ వచ్చేసాము. సో ఇలా చాలామంది వచ్చారండి. మీకు ఇదే అండి అమ్మవారి బొమ్మ. నేను ఇందాక చెప్పా కదా, ఇలా కూడా తీసుకొస్తారు. ఇలా వేపాకులతో చేసిన కుండ అవన్నీ తీసుకొస్తారు. సో మా వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.